24 డేస్ 24 బ్లౌజ్ మోడల్స్లో మరొక కొత్త మోడల్. ఈ మోడల్లో వచ్చేసరికి బ్యాక్ నెక్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అండ్ ఫ్లవర్ వచ్చేటట్లుగా, అలానే హ్యాండ్స్ కోసం సపరేట్ వీడియో అనేది చేశాను. కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అనేది చాలా మంచి ట్రెండింగ్లో ఉంది కదా. వీళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్స్ ప్రకారం నేను ఆల్రెడీ బ్లౌజ్ని అయితే కట్ చేశాను, బట్ వీడియో అయితే మిస్ అయింది. ఇక్కడ నేను నెక్ కోసం బక్రం షీట్ని ఎంత అయితే కావాలో హైట్ అండ్ విడ్త్ అనేది తీసుకొని ఫస్ట్ ఒక క్లాత్ మీద ఐరన్ చేసి చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి ఫస్ట్ ఈ బక్రం చుట్టూ ఈ క్లాత్ ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేయాలి. ఆ తర్వాత ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక లైన్ని డ్రా చేయాలి. ఇది ఎలాగైతే ఫోల్డ్ చేసుకొని లైన్ని డ్రా చేసామో సేమ్ ఇక్కడ నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలిపి జాయిన్ చేసి ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కూడా కట్ చేశాను. సేమ్ దీన్ని కూడా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ని మధ్యలో డ్రా చేయాలి. ఇలా లైన్ని డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ క్లాత్ పైన ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బక్రం క్లాత్ని పెట్టేసుకొని రెండు సేమ్ ఒకే లైన్లో ఉండేటట్లు చూసుకొని ముందు మధ్యలో ఒక స్టిచ్, ఆ తర్వాత చుట్టూ రౌండ్ మొత్తం కూడా ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం మెయిన్గా స్టిచ్ చేసినప్పుడు చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు బక్రం షీట్ పక్కన స్టిచ్ వచ్చేటట్లు స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలి. అయితే మనకి మార్జిన్ ఎంతైతే కావాలో అంత ఉంచేసుకొని కట్ చేసి అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వాలి. ఇలా కటింగ్స్ ఇవ్వటం వల్ల పర్ఫెక్ట్గా నెక్ అనేది వెనక్కి టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసేసుకొని దానిపైన ఒక స్టిచ్ అనేది వేయాలి. క్రింద వైపున నడుముకి పైపింగ్ వేస్తారా లేదా నడుం బెల్ట్ వేసి స్టిచ్ చేస్తారా అనేది మీ ఇష్టము. ఇక్కడ ఎందుకంటే లేస్ వస్తుంది, కానీ నేనైతే ఇక్కడ పైపింగ్ని వేసాను. ఇక్కడ పైపింగ్ని వేసేసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసేసి దీనిపైన ఒక స్టిచ్, ఇక్కడ పైపింగ్ కన్నా కూడా నడుం బెల్ట్ వేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే లేస్ వస్తుంది కాబట్టి. సో ఇలాగా నేను పైపింగ్ని స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత డాట్స్ అనేది వేయాలి. బ్యాక్ సైడ్ 1 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకొని డాట్స్ వేసేసి ఆ తర్వాత కరెక్ట్గా మన బ్లౌజ్ మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో దానికి ఒక లైన్ మార్కింగ్ చేసుకొని మనం ఇప్పుడు ఏ షేప్లో అయితే డిజైన్ని పెట్టాలనుకుంటున్నామో ముందు నార్మల్ రఫ్గా ఇలా ఫ్రీ హ్యాండ్తో ఒక షేప్ని అనేది డ్రా చేసుకోండి. ఏ షేప్లో అయితే కావాలనుకుంటున్నారో మధ్య లైన్ ఎక్కడైతే ఉందో చూసుకొని దాని పక్క నుంచి ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు సేమ్ షేప్ అనేది నాకు రెండో వైపు కూడా కావాలి. సో దానికోసం ఒక షేప్ని బాగా డార్క్గా గీసేసి రెండో వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ట్యాప్ చేశారనుకోండి, రెండో వైపును కూడా ఇలా కొంచెం లైట్గా పౌడర్ లాగా పడుతుంది. సో దానిపైన మరలా డార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెండు వైపులా సేమ్ షేప్ అనేది వస్తాయి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇది ఒక నాకు డోరీ లాగా అనేది అవసరం అవుతుంది. సో నాకు 1 సైడ్న 2.5 మీటర్స్ అయితే 1 సైడ్న పట్టింది, రెండో వైపున కూడా ఒక 1.5 మీటర్. ఇప్పుడు డోరీని రెడీ చేసుకున్న తర్వాత డోరీ మొత్తాన్ని బ్యాక్ సైడ్కి రివర్స్ చేస్తే మనకి మెయిన్ క్లాత్ అనేది అంటే ఒరిజినల్ డోరీ అనేది బయటకు వచ్చేస్తుంది కదా. సో ఇక డోరీని రెడీ చేసుకొని ఈ డోరీతోనే మన వర్క్ అంతా కూడా ఈ మోడల్ బ్లౌజ్ అంతా కూడా ఉంటుంది. మనం ఎక్కడైతే లైన్ని డ్రా చేసుకున్నామో కరెక్ట్గా ఈ డోరీ మొత్తాన్ని కూడా సెంటర్లోకి పెట్టేసుకొని ఇక్కడ నేను ఎక్స్ షేప్ అండ్ ఇలా ఇంటూ షేప్ లాగా పెడుతున్నాను కదా, అలా పెడుతున్నట్టు ఈ డోరీని కరెక్ట్గా ఆ షేప్ పైనే వచ్చేటట్లుగా చూసుకొని చిన్న చిన్న సర్కిల్స్ వచ్చేలాగా, అంటే కనీసం ఒక 5 mm బీడ్ అయినా దీంట్లో పట్టేటట్లు పెడితే, అంటే ఈ సర్కిల్ సైజ్ అనేది పెట్టుకుంటే వర్క్ అనేది చాలా బాగుంటుంది. సో మనం గీసుకున్న ఈ షేప్ ప్రకారం ఇలాగా పెట్టేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళటమే. ఇది ఒకవైపున మనం ఎలా అయితే పెట్టుకున్నామో రెండో వైపున కూడా అంతే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది ఇంకొంచెం అట్రాక్టివ్ లుక్ రావడం కోసం లేస్ అనేది నెక్కి ఫస్ట్ నెక్ వైపు వేసేస్తున్నాను. ఇలా నెక్ మొత్తానికి వేసిన తర్వాత ఇంకా ఇంకా అట్రాక్టివ్ రావాలంటే మనం కుట్టిన ఈ షేప్ పక్క నుంచి ఈ షేప్ ఏ స్టైల్లో అయితే అంటే ఏ షేప్లో ఉందో ఆ షేప్లో వచ్చేటట్లుగా క్రింద వైపున అలానే లోపల వైపున కూడా ఇలా 2 సైడ్స్న ఉంటేనే ఈ షేప్కి అనేది అందం వస్తుంది. సో రెండు వైపులా వేసేసుకోవాలి. ఇలాగనే రెండో వైపు కూడా లేస్ అనేది యాడ్ చేసుకోవాలి.
ఇక నాకు చిన్న హ్యాంగిల్ అనేది అవసరమైంది. సో దానికోసం ఇలా కట్ చేసుకొని ఇలా 4 పీసెస్ వచ్చినాయి. 2 వచ్చేసేమో బ్లౌజ్కి, 2 ఏమో డోరీస్ కోసం. దీనికి మరలా సేమ్ లైనింగ్ క్లాత్ని తీసుకొని ముందుగా ఇలా బ్యాక్ సైడ్న రివర్స్ సైడ్న పైన వరకు స్టిచ్ చేసుకుంటున్నాను. ఇట్లాగా అన్ని క్లాత్స్ అన్నీ కూడా 2 మాత్రం బ్లౌజ్కి వస్తాయి, 2 వచ్చేసరికి బ్లౌజ్ హ్యాంగిల్స్కి వస్తాయి. ఇలాగా ఈ 4 అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ నేను తీసుకునేటప్పుడు స్క్వేర్గా తీసుకున్నాను. సో ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకొని బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకుంటే ఈ షేప్ వస్తుంది. దానిపైన ఇంకొక స్టిచ్ అనేది ఇట్లా వేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన 2 సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ కనీసం ఒక 1/2 మీటర్ ఉండేటట్లుగా ఒక డోరీని తీసుకొని ఇలా సమోసా షేప్లో 2 వైపులా 2 హ్యాంగిల్స్ లాగా కాదు, ఓన్లీ ఒకదానికి 2 సైడ్స్ వచ్చేటట్లుగా ఇలా సమోసా షేప్ స్టిచ్ చేసి ఇలా ఒక రిబ్బన్ లాగా వచ్చేటట్లు దాన్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ సరిపోతుందా లేదా అనేది ముందు చెక్ చేశాను. ఇక్కడ నాకు హైట్ సరిపోయింది. సో అక్కడికి ఒక రఫ్ స్టిచ్ అనేది వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా బ్లౌజ్కి కూడా మళ్ళీ ఒక రఫ్ స్టిచ్ లాగా వేసేస్తే అది అక్కడ నిలబడిపోతుంది. దాన్ని అలా వదిలేస్తే బాగోదు కదా. సో దానికోసం ఒక 3 x 3 ఇంచెస్ ఉండేటట్లుగా ఒక స్క్వేర్ క్లాత్ని తీసుకొని మనం నార్మల్గా ఒక సమోసా షేప్కి ఎలాగైతే ఫోల్డింగ్ చేసుకుంటామో అలాగా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఫ్లవర్కి ఎన్నైతే కావాలో అన్నీ ముందుగానే స్టిచ్ చేసి పెట్టుకోవాలి. నాకైతే 6 పీసెస్ పట్టాయి. ఇక్కడ హోల్ లోపల నుంచి బ్యాక్ సైడ్ ఉన్న క్లాత్ని జస్ట్ బ్యాక్ సైడ్కి అలాగా ఫోల్డ్ చేస్తే పెటల్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. సో ఆ పెటల్ ఊడిపోకుండా బ్యాక్ సైడ్ ఉన్న క్లాత్ పైన కూడా స్టిచ్ పడేటట్లుగా ఇలా ప్రతి పెటల్ పైన స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెటల్ పైన ఇంకొక పెటల్ని పెడుతూ సూది దారంతో టాకాలు వేసుకుంటూ చుట్టూ ఒక ఫ్లవర్ ఫామ్ అయ్యేలాగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్లవర్ మధ్యలో ఒక బీడ్ని పెట్టేసుకొని ఆ బీడ్ చుట్టూ కూడా చిన్న చిన్న బీడ్స్ ఉండేటట్లు ఫస్ట్ మధ్యలో వచ్చేసరికి 5 mm బీడ్ పెట్టాను. దాని చుట్టూ వచ్చేసరికి 2 mm కానీ 3 mm కానీ ఉండేటట్లుగా చూసుకొని ఒక సర్కిల్కి ఎన్ని బీడ్స్ అయితే అవసరం అవుతాయో అన్ని బీడ్స్ అన్నిటిని కూడా నార్మల్ నీడిల్కి ఎక్కించేసుకొని రౌండ్గా ఫామ్ అయ్యేటట్లు చూసుకొని దాని పక్క నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నాకు ఇన్ని బీడ్స్ అయితే సరిపోయినాయి. సో దాని క్రింద నుంచి నీడిల్ని దించేస్తున్నాను. ఇలా దించేస్తే ఒక రౌండ్ లాగా వచ్చింది కదా, ఆ రౌండ్ అలా వదిలేస్తే అక్కడ నిలబడదు. సో ఆ రౌండ్లో అక్కడక్కడ టాకాలు చుట్టూ వేసుకుంటూ ఒక 2-3 టాకాలు వేసుకున్నారనుకోండి, ఒక రౌండ్ అనేది అలాగే ఉండిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి ఇక బ్లౌజ్ పైన పెట్టేసి ఆ ఫ్లవర్ని స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోయినట్లే. దీనికి ఇంకా అట్రాక్టివ్ లుక్ కావాలి కదా. సో నా దగ్గర ఉన్న ఈ 5 mm బీడ్స్ ఈ చిన్న చిన్న సర్కిల్స్లో ఒక్కొక్క బీడ్ ఒక్కొక్క టాకా వేసేసుకుంటే సరిపోతుంది. అసలు బ్లౌజ్ మొబైల్లో ఎలా ఉందో అయితే నాకు తెలియదు, కానీ బయట నుంచి చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. మంచి గ్రాండ్ లుక్ అయితే ఈ బ్లౌజ్కి అయితే వచ్చేసింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ బ్లౌజ్ 13th మోడల్. ముందు నేను పోస్ట్ చేసిన 12 బ్లౌజెస్ కూడా చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అలానే ముందు చాలా మంచి మోడల్స్ని పోస్ట్ చేస్తాను. అండ్ జూట్ బ్యాగ్స్ కూడా ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది చెప్తాను అన్నాను కదా, త్వరలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.